Namaste dear students. In this video, we are going to learn the uses of wood. Wood and the uses of wood. Where to use? ఎక్కడ మనం వుడ్ని యూస్ చేస్తాం? ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్, అడ్వాన్స్డ్ స్టూడెంట్స్, బిగినర్స్ అందరూ కూడా ద యూసెస్ ఆఫ్ వుడ్ అనే దాని విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో లెట్ us లెర్న్ ద యూసెస్ ఆఫ్ వుడ్. ఓకే, వుడ్ని రకరకాలుగా యూస్ చేస్తారు లాంగ్వేజ్లో. ఫస్ట్ యూసెస్ విల్ వుడ్గా మారడం. అంటే రిపోర్టెడ్ స్పీచ్లో, రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్. ఈ రిపోర్టెడ్ స్పీచ్లో మనం డైరెక్ట్ స్పీచ్లో విల్ని యూస్ చేసినప్పుడు ఇండైరెక్ట్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్లో మనం వుడ్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గో టు ఢిల్లీ. ఐ విల్ గో టు ఢిల్లీ. ఏ బి అనే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏ అండ్ బి. ఏ ఏం చెప్పాడంటే ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో. బి ఏమడిగాడంటే వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అని అడిగాడు. బికాస్ వాళ్ళిద్దరూ రేపటి గురించో ఎప్పటి గురించో మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ ఇది డైరెక్ట్, అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మాటలు డైరెక్ట్. ఏ ఐ విల్ గో టు ఢిల్లీ. బి వెన్ విల్ యూ కమ్ బ్యాక్. సో ఈ ఏ బిని రిపోర్టెడ్ స్పీచ్లో అంటే ఏ కానీ బి కానీ వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని వేరెవరికైనా రిపోర్ట్ చేసేటప్పుడు అంటే చెప్పేటప్పుడు, లేదా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్ని విన్న సిడిఈఎఫ్ వీళ్ళెవరైనా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ మాటల్ని ఎలా చెప్తారంటే ఏ సెడ్ టు బి, లేకపోతే ఏ టోల్డ్ బి. ఎలా చెప్పినా పర్లేదండి, స్పోకెన్ ఇంగ్లీష్లో ఆ నియమాలు ఏమీ లేవు. ఓకే, ఏ టోల్డ్ బి, ఏ సెడ్ టు బి ఏదైనా చెప్పొచ్చు. ఏ సెడ్ టు బి ఆర్ ఏ టోల్డ్ బి దట్ హీ ఏమన్నాడు, ఐ విల్ గో అన్నది హీ వుడ్ గోగా మారుతుంది. ఐ హీ అయింది. ఐ విల్ గో టు ఢిల్లీ అంటే ఏ సెడ్ టు బి ఆర్ ఏ టోల్డ్ బి దట్. దట్ కూడా నిజానికి స్పోకెన్ ఇంగ్లీష్లో అవసరం లేదు. ఏ సెడ్ టు బి హీ వుడ్ గో టు ఢిల్లీ. ఏ టోల్డ్ బి హీ వుడ్ గో టు ఢిల్లీ. ఎలా చెప్పినా పర్వాలేదు. ఏ టోల్డ్ బి హీ వుడ్ గో టు ఢిల్లీ. హీ అంటే ఇక్కడ ఏ. దెన్ బి ఆస్క్డ్ ఏ. దెన్ బి ఆస్క్డ్. ఈ బి ఆస్క్డ్ ఏ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బి ఆస్క్డ్ వెన్ హీ విల్ అనకుండా వెన్ హీ వుడ్ కమ్ బ్యాక్. వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అనేటప్పుడు వెన్ హీ వుడ్ కమ్ బ్యాక్. ఇక్కడ వెన్ విల్ యూ అంటే వెన్ ముందు వచ్చింది డబ్ల్యూహెచ్, నెక్స్ట్ విల్ వచ్చింది డైరెక్ట్గా అడిగేటప్పుడు, అంటే క్వశ్చన్ ఫార్మాట్లో అడిగారు వెన్ విల్ యూ కమ్ బ్యాక్. కానీ ఇండైరెక్ట్ అంటే రిపోర్టెడ్ స్పీచ్లో చెప్పేటప్పుడు అది క్వశ్చన్ కాదు, ఒకరు వేరే వాళ్ళకి అడిగినటువంటి క్వశ్చన్ని చెప్పడం ఇక్కడ స్టేట్మెంట్గా మారిపోతుంది. అంటే బి ఆస్క్డ్ ఏ వెన్ హీ వుడ్ కమ్ బ్యాక్. వెన్ హీ వుడ్ కమ్ బ్యాక్. సో ఏ టోల్డ్ బి హీ వుడ్ గో టు ఢిల్లీ ద నెక్స్ట్ డే. బి ఆస్క్డ్ వెన్ హీ వుడ్ కమ్ బ్యాక్. ఇలా విల్ వుడ్గా మారుతుంది రిపోర్టెడ్ స్పీచ్లో. ఒక ఆయన చెప్తున్నారు ఐ విల్ బి ఫ్రీ టుమారో, ఐ విల్ కాల్ యూ. ఐ విల్ బి ఫ్రీ టుమారో అండ్ ఐ విల్ కాల్ యూ. సో ఇక్కడ మనం ఐ విల్ బీ ఫ్రీ, బీ ఫామ్, ఐ విల్ కాల్ యూ, నేను ఐ విల్ కాల్ యూ మాట్లాడతాను. ఇక్కడ బి మనకి బి కానీ సి కానీ వేరెవరో చెప్తున్నారు. ఏమన్నారు, వాట్ డిడ్ హి సే అంటే హీ వుడ్ బి ఫ్రీ టుమారో. టుమారో అంటే ఈరోజే మాట్లాడుతుంటప్పుడు మనం టుమారో అని చెప్పొచ్చండి, లేదా ద నెక్స్ట్ డే. ఓకే, లేకపోతే సో అండ్ సో సండే, సాటర్డే, ఫ్రైడే, ట్యూస్డే, లైక్ దట్. ఓకే, హీ సెడ్ ఆర్ హీ టోల్డ్ he would be free tomorrow and he would call me, he would call us. అంటే I will be free, I will call you అన్నదాన్ని he would be free, he would call us. ఇలా మనం రిపోర్టెడ్ స్పీచ్లో చెప్పుకుంటున్నాం. అంటే ఈ వుడ్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం ఇక్కడ, ఒక డైరెక్ట్ స్పీచ్లో మనం చెప్పిన దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు విల్ అనే స్థానంలో మనం వుడ్ని యూస్ చేస్తున్నాం. అండ్ వీ విల్ లెర్న్ రిపోర్టెడ్ స్పీచ్ అంటే రాబోయే లెసన్స్లో, కమింగ్ లెసన్స్లో మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇలా మనం ఐ విల్ అంటే హీ వుడ్ ఇలా మారుతుంది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లోనే వుడ్ అంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ అని అడిగాం అనుకో, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ, కొంచెం కాఫీ తీసుకోవడానికి ఇష్టపడతారా అని డైరెక్ట్గా అడిగినప్పుడే ఏమని అడిగాడంటే బీకి వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ అని అడిగాడు. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ. ఇది రిపోర్టెడ్ స్పీచ్లో ఈ మాటలు ఏమన్నారు ఆవిడ అంటే షీ ఆస్క్డ్. ఆమె ఏమన్నారు, ఆమె డైరెక్ట్ స్పీచ్లో ఏమన్నారు, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ అని అన్నారు. దీన్నే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అక్కడ అంటే డైరెక్ట్ స్పీచ్లోనే వుడ్ ఉంది,
వుడ్ని ఇక్కడ పొలైట్ వేలో కూడా అడుగుతాం. ఈ యూసెస్ని మనం నేర్చుకుందాం. అంటే పొలైట్గా ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా అడగాలన్నా మనం వుడ్తో అడుగుతాం. సో వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ? ఇది డైరెక్ట్లోనే వుడ్ ఉంది. సో ఇది ఇండైరెక్ట్లోకి వెళ్ళేసరికి మార్చాల్సిన అవసరం లేదు. అంటే ఎలా చెప్తాం? షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ వుడ్ లైక్ సమ్ కాఫీ, ఐ వుడ్ లైక్ ఆర్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ. అర్థమవుతుందా? వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ? షీ ఆస్క్డ్ వెదర్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ. వుడ్ రిమైన్స్ వుడ్. ఇట్ డజంట్ చేంజ్, ఇట్ ఈస్ నాట్ చేంజ్డ్ హియర్. ఓకే, అంటే డైరెక్ట్ స్పీచ్లో వుడ్ ఉంటే విల్ వుడ్గా మారుతుంది. ఇట్స్ ఓకే, విల్ వుడ్గా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళేసరికి. బట్ ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లోనే వుడ్ ఉంటే ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళేసరికి దానిలో ఎటువంటి చేంజెస్ రావు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ద సెకండ్ యూసేజ్, వుడ్ని పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్కి యూజ్ చేస్తాం. పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ అంటే ఏంటి? పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం పాస్ట్లో ఏదైనా ఒక పని చేసేవాడిని, చేసేవాళ్ళం, చేసేది, చేసేవారు, ఇలా మనం చెప్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక పనిని మనం రిపీటెడ్గా చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్షన్ని మరలా సపోజ్ ఎవ్రీ సమ్మర్, నేను ప్రతి సమ్మర్కి వీ వుడ్ గో టు అవర్ గ్రాండ్ మాస్ విలేజ్. ఫర్ ఎవ్రీ సమ్మర్ వీ వుడ్ గో టు అవర్ గ్రాండ్ మాస్ విలేజ్. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేదా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి మేము ప్రతి సమ్మర్కి వెళ్ళే వాళ్ళము. వీ వుడ్ గో. ఎందుకు ఇక్కడ వాడాము? వుడ్ తర్వాత ఇన్ఫినిటివ్ ఫామ్ని యూజ్ చేస్తాం, బేర్ ఇన్ఫినిటివ్. ఓకే, వీ వుడ్ గో. ఎందుకు? మేము వెళ్ళే వాళ్ళము. వీ వుడ్ గో. సపోజ్ మై గ్రాండ్ మా వాజ్ వెరీ గుడ్ పర్సన్, బట్ షీ వుడ్ ఆల్వేస్ మర్మర్ ఫర్ సంథింగ్. షీ వుడ్ ఆల్వేస్ మర్మర్ ఫర్ సంథింగ్. అంటే మా గ్రాండ్మా చాలా మంచివారు, కానీ ఆమె ప్రతిదానికి ఎప్పుడు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉండేవారు. షీ వుడ్ ఆల్వేస్ మర్మర్. షీ వుడ్ ఆల్వేస్, వుడ్ని కూడా అంటే ఎల్లప్పుడూ పాస్ట్లో కంటిన్యూస్ రిపీటెడ్గా జరుగుతుండేది. షీ వుడ్ ఆల్వేస్ మర్మర్. అండ్ లెట్ us వాచ్ అనదర్ ఎగ్జాంపుల్. అవర్ నెక్స్ట్ డోర్ పర్సన్ నెవర్ బాట్ ఏ న్యూస్ పేపర్. అంటే మాకు పక్కన ఉండేవారు. అవర్ నెక్స్ట్ డోర్ పర్సన్ నెవర్ బాట్ ఏ న్యూస్ పేపర్. ఆయన ఎప్పుడు న్యూస్ పేపర్ కొనేవాడు కాదు. ఏం చేసేవాడు మరి ఆయన? హీ వుడ్ రీడ్ అవర్ న్యూస్ పేపర్ బిఫోర్ వీ రీడ్ ఇట్. ఓకే, హీ వుడ్ రీడ్. ఇక్కడ మనం పాస్ట్ గురించి చెప్తున్నాం. హీ వుడ్ రీడ్ అవర్ న్యూస్ పేపర్ బిఫోర్ వీ రీడ్, బిఫోర్ వీ రెడ్. ఓకే, అంటే ఇక్కడ మనం చెప్తున్నది ఏంటి? హీ వుడ్ రీడ్. అతను చదివేవాడు. ఏంటి? మా న్యూస్ పేపర్. హీ వుడ్ రీడ్ పాస్ట్ రిపీటెడ్గా జరుగుతుండేది ఇది. హీ వుడ్ రీడ్ అవర్ న్యూస్ పేపర్. ఓకే, అంటే చూడండి, వీ వుడ్ గో, షీ వుడ్ మర్మర్, హీ వుడ్ రీడ్. అంటే ఆమె గొనిగేది, సనిగేది, నేను వెళ్ళేవాళ్ళం, అతను చదివేవాడు. లైక్ దిస్. ఇలా మనం పాస్ట్లో ఒక రిపీటెడ్ యాక్షన్ని చెప్తున్నాం. ఓకే, లెట్ us వాచ్ అనదర్ ఎగ్జాంపుల్. వెన్ వి వర్ చిల్డ్రన్ వి వుడ్ గో స్విమ్మింగ్. వెన్ వి వర్ చిల్డ్రన్ వి వుడ్ గో స్విమ్మింగ్. మేము పిల్లవాళ్ళగా ఉండేటప్పుడు మేము స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళము. చూడండి, వీ వుడ్ గో టు స్విమ్మింగ్. గో తర్వాత ఇక్కడ టు యూజ్ చేయట్లేదు. స్విమ్మింగ్, ఫిషింగ్ ఇలాంటి మాటలు షాపింగ్ ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు గో తర్వాత టూని యూజ్ చేయం. వీ వుడ్ గో స్విమ్మింగ్ వెన్ వి వర్ చిల్డ్రన్. అంటే మేము పిల్లవాళ్ళుగా ఉండేటప్పుడు వీ వుడ్ గో స్విమ్మింగ్. సో హియర్ వి మే గెట్ వన్ డౌట్. ఏంటంటే, సో వీటన్నిటికీ యూజ్ టు వాడొచ్చా? ఎస్, వీ కెన్ యూజ్ టు. దీన్నే వి యూజ్ టు గో టు అవర్ విలేజ్. My grandma used to murmur and our next door person used to read our newspaper. ఎటువంటి తేడా లేదు. యూస్ టు అండ్ వుడ్ బోత్ కెన్ బి యూస్డ్ హియర్. దిస్ సెన్స్. అయితే యూస్ టు అంటే పాస్ట్లో ఉన్న హ్యాబిట్స్కి యూస్ టు మాత్రమే యూస్ చేస్తాం. పాస్ట్లో ఉన్న హ్యాబిట్స్కి యూస్ టు మాత్రమే యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూస్ టు ఈట్ స్వీట్స్. ఐ యూస్ టు ఈట్ స్వీట్స్. నేను స్వీట్స్ తినేవాడిని. ఐఎమ్ నాట్ ఈటింగ్ నౌ. ఓకే, ఐ యూస్ టు ఈట్ స్వీట్స్ అంటే నేను స్వీట్స్ తినేవాడిని. ఇక్కడ ఐ వుడ్ ఈట్ స్వీట్స్ అని చెప్పాం. మీకు అర్థమవుతుందా? ఐ వుడ్ ఈట్ స్వీట్స్ అని చెప్పాం బికాస్ ఇది హ్యాబిట్. స్వీట్స్ తినటం అనేది హ్యాబిట్ కాబట్టి ఆ హ్యాబిట్ని చెప్పేటప్పుడు యూస్ టు మాత్రమే యూస్ చేస్తాం. ఓకే, సపోజ్ హీ యూస్ టు స్మోక్. ఆయన స్మోక్ చేసేవారు, ఇది హ్యాబిట్. హీ వుడ్ స్మోక్ అని చెప్పరు.
కానీ ఇదే స్మోక్ని హ్యాబిట్గా కాకుండా ఎప్పుడైనా ఆయన స్మోక్ చేసేవారు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడప్పుడు చేసేవారు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, హీ వుడ్ స్మోక్ వెన్ ఎవర్ హీ అటెండెడ్ ఎ పార్టీ. చూడండి, వెన్ ఎవర్ హీ అటెండెడ్ ఎ పార్టీ హీ వుడ్ స్మోక్. అలా కాకుండా ఆయన స్మోక్ చేసేవారు, అది నాకు హ్యాబిట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు హీ యూస్ టు స్మోక్, హీ యూస్ టు ఈట్ స్వీట్స్. ఓకే, అట్ ద సేమ్ టైం హ్యాబిట్స్కి ఎలాగైతే యూస్ చేస్తామో వుడ్ని యూస్ చేయమో, పాస్ట్ పొసెషన్స్ అంటే ఏదైనా పాస్ట్లో కలిగి ఉండే వాళ్ళము అని చెప్పడానికి కూడా మనం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూస్ టు హ్యావ్ ఎ స్మాల్ కార్, ఒక మారుతి లాంటిది. ఐ యూస్ టు హ్యావ్ ఎ స్మాల్ కార్. లేకపోతే ఐ యూస్ టు హ్యావ్ ఎ బెంచ్ కార్, నాకు ఒక బెంచ్ కార్ ఉండేది, కలిగి ఉండేది, అంతే తప్ప ఐ వుడ్ హ్యావ్ ఎ బెంచ్ కార్ అని చెప్పాం. ఓకే, అంటే పాస్ట్లో రిపీటెడ్ యాక్షన్స్కి మనం వుడ్ని యూస్ చేస్తాం, కానీ అదే వుడ్కి యూస్ టుని కూడా యూస్ చేయొచ్చు. బట్ యూస్ టు పర్టికులర్గా హ్యాబిట్స్ చెప్పేటప్పుడు అండ్ పాస్ట్ పొసెషన్స్ చెప్పేటప్పుడు మనం వుడ్ని యూస్ చేయం, యూస్ టు మాత్రమే యూస్ చేస్తాం. అంటే పాస్ట్లో రిపీటెడ్గా జరుగుతున్న పనులకి యూస్ చేసినా పర్వాలేదు, వుడ్ యూస్ చేసినా పర్వాలేదు. కానీ పాస్ట్లో హ్యాబిట్స్ అండ్ పాస్ట్లో పొసెషన్స్ మాత్రం మనం ఖచ్చితంగా యూస్ టు మాత్రమే యూస్ చేసి చెప్తాం. ఓకే, పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3, వుడ్ అన్రియల్ కండిషన్స్. అన్రియల్ కండిషన్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అన్రియల్ కండిషన్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఇక్కడికి నా దగ్గర ₹1,00,00,000 ఉంటాయి, నేను పెద్ద కారు కొనేస్తాను, పెద్ద బంగ్లో కొనేస్తాను అంటాం. ఓకే, దాన్ని మనం కండిషన్స్లో చెప్తాం. ఇఫ్ ఐ హ్యాడ్ ₹1 crore, I would buy a big house with a garden. I would buy a big house. ఇది అన్రియల్, బికాస్ దిస్ ఇస్ నాట్ రియల్. మనం నిజంగా ఇది జరుగుతుందని చెప్పట్లేదు. ఇఫ్ ఐ హ్యాడ్ అంటే ఇఫ్ క్లాస్ ఎప్పుడు సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఇఫ్ ఐ హ్యాడ్ ₹1 crore, I would buy a big house, a Benz car with 80 lakhs rupees. I would buy. ఇక్కడ ₹1,00,00,000 లేవు, నిజానికి కారు కొనలేను, ఇల్లు కొనలేను, కానీ మనం ఏం చెప్తున్నాం? ఇఫ్ ఐ హ్యాడ్, నా దగ్గర ఉంటే, ఐ వుడ్ బై. ఓకే, ఐ లైక్ ట్రావెలింగ్ వెరీ మచ్. ట్రావెలింగ్ నేను చాలా ఇష్టపడతాను, బట్ గోయింగ్ బై ట్రైన్ అండ్ గోయింగ్ బై ఫ్లైట్ అండ్ గోయింగ్ బై బస్ ఇస్ వెరీ రిస్కీ నౌడేస్. So, if I had wings, I would fly every nook and corner of our globe. ఓకే, గ్లోబ్ చుట్టూ నేను ప్రతి చోటికి వెళ్ళిపోతాను. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఉంటుంటే వితౌట్ వీసా అండ్ పాస్పోర్ట్స్ ఐ వుడ్ ఫ్లై టు ద ఎంటైర్ గ్లోబ్. ఇక్కడ నుంచి అక్కడి వరకు గ్లోబ్ అంతా, అక్రాస్ గ్లోబ్ యూ కెన్ సే. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ అంటే నేను ఈ వింగ్స్ ఉండటం నాకు కుదరదు, నేను ఫ్లై చేయటం జరగదు. అన్రియల్ కండిషన్స్, అన్రియల్ నిజం కాని వాటిని మనం చెప్పేటప్పుడు ఇలాంటి వాటిని మనం యూస్ చేస్తాం. దీన్నే ఇఫ్ ఐ వాజ్ ఎ బర్డ్ యూ కెన్ సే. ఇఫ్ ఐ వాజ్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అరౌండ్ ద వరల్డ్, అరౌండ్ ద గ్లోబ్, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద గ్లోబ్. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ యూ కెన్ సే ఐ వాజ్ ఎ బర్డ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, అన్రియల్ నిజం కానివి, జరిగే ఛాన్స్ లేని వాటిని చెప్పేటప్పుడు మనం వుడ్ని యూస్ చేస్తాం. ఐ వుడ్ బై ఎ బిగ్ బిల్డింగ్ ఇఫ్ ఐ హ్యాడ్ మనీ. ఐ వుడ్ ఫ్లై అరౌండ్ ద వరల్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్. లైక్ దిస్. అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు కానీ పూలు వస్తే మీరు ఏం చేస్తారు? ఇది అన్రియల్. ఓకే, వాట్ విల్ యూ డూ అని ఇక్కడ యూజువల్గా అడగకూడదు మనం. మరి ఎలా అడగాలంటే, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ ఎ టైగర్ కేమ్ హియర్? ఇది అన్రియల్, ఇమాజినరీ యాక్షన్. అటువంటిప్పుడు మనం ఏం చెప్తామంటే, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ ఎ టైగర్ కేమ్ హియర్? ఇఫ్ ఎ టైగర్ కమ్స్ హియర్ వాట్ విల్ యూ డూ అని అనట్లేదు. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ ఎ టైగర్ కేమ్ హియర్? అర్థమవుతుందా? అంటే అన్రియల్, ఇమాజినరీ, ఊహల్లో మాత్రమే జరిగేది. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ ఎ టైల్, ఒక తోక ఉంటే వాట్ వుడ్ యూ డూ? హౌ వుడ్ యూ ఫ్లై? ఓకే, అంటే ఇలా మనకి ఈ అన్రియల్ వాటిని కూడా మనం వుడ్ని యూస్ చేస్తాం. అంటే రిపోర్టెడ్ స్పీచ్ అండ్ పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ ఇక్కడ యూస్ టుతో మనం కంపేర్ చేసుకున్నాం. అండ్ వుడ్ అన్రియల్ కండిషన్స్, అన్రియల్ విషయాలు, నిజం కానివి చెప్పేటప్పుడు ఓకే ఇలా మనం ఈ వుడ్ని యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వీడియోలు పొందండి.